మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, ఈ సాయంకాల వేళలో బైబిల్ స్టడీ ద్వారా మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం నుండి 15వ వచనం వరకు ధ్యానం చేస్తూ ఉండగా, మీరు మాతో ఉండి మమ్మల్ని అందరినీ మీరు నడిపిస్తున్న నీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. ఈరోజు రాత్రి నీ వాక్కును ఆత్మను పంపి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ మీరు దర్శించి నాయనా నీ వాక్యం గ్రహించుకోవడానికి కృప దయచేయండి నాయనా. చూచే కన్నులు, వినే చెవులను కూడా మీరు మాకు అనుగ్రహించండి. మీరు ఇవ్వకుండా మాకు ఈ కృప రాదు. నేటి వరకు ఇశ్రాయేలు ప్రజలకు చూచే కన్నులు, వినే చెవులు, గ్రహించే హృదయాన్ని మీరు ఇవ్వలేదు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రభా, సత్యవాక్యమును గ్రహించుకునే ప్రజలుగా నీ ప్రజలమైన మమ్మల్ని అందరినీ కృపతో జ్ఞాపకం చేసుకుని మీరు అనుగ్రహిస్తే తప్ప మాకు రాదు అనే సత్యాన్ని మీరు మా పితరుల ద్వారా మాదిరిగా చూపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు రాత్రి పరిశుద్ధ లేఖనములో నుండి నేర్చుకునేటప్పుడు మా అందరికీ గ్రహింపగునట్లుగా, మా కన్నులు మీ ప్రత్యక్షతను చూచునట్లుగా, మా చెవులు నీ సత్యమును గ్రహించున్నట్లుగా కృప దయచేయండి. మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ పరిచర్యలకు విరోధంగా రూపించబడిన ప్రతి ఆయుధమును మీరు సిగ్గుపరిచి నీ సమాధానము చేత నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ మీరు నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యమిచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మనందరం కూడా పరిశుద్ధ లేఖనాల నుంచి దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నాము. అందులో మొదటి తిమోతి పత్రికలో మనం 2వ అధ్యాయం 12వ వచనం నుండి 15వ వచనాన్ని నేర్చుకుంటా ఉన్నాము. ఇవి చాలా విలువైనటువంటి విషయాలు. ఈరోజు ముఖ్యంగా మనందరం కూడా ఈ చెప్పబడిన లేఖనాల్లో నుంచి మనకి చాలా సందేహాలు ఉంటాయి. కొంతమంది నాకు ఫోన్ చేసి కొంతమంది అడగటం జరిగింది. ఒక 3-4 ప్రశ్నలు నన్ను అడగటం జరిగింది. ఈరోజు వాటి గురించినటువంటి వివరణ వీలైనంత వరకు ప్రభు లేఖనాల్లో ఆధారంగా వాటి వివరణను చూసి మనందరూ నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ 12వ వచనం నుండి 15వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలు అతి ప్రాముఖ్యమైనవి. అవి ఒకసారి నేను చదివించి జ్ఞాపకం చేసి ముందుకు వెళతాను. చూడండి నాన్న, ఆ మాటను మీరు చదవండి. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనాన్ని మనం నుండి చదువుకుందాం 15 వరకు. స్త్రీ మౌనంగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవివ్వను. ఇక్కడ 12వ వచనంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి 2 విషయాలు చెప్పడాన్ని మనం చూడొచ్చు. అందులో స్త్రీ ఉపదేశించకూడదు, పురుషుని మీద అధికారం చేయకూడదు. ఈ 2 విషయాలు ఈ 12వ వచనంలో చెప్పాడు. ఎందుకు ఉపదేశించకూడదు, ఎందుకు అధికారం చేయకూడదు అని అంటే 13-14లో ఆన్సర్లు ఇవ్వబడ్డాయి. ఆ విషయాలు మనం చదువుకుంటూ వెళ్ళొచ్చు. లాస్ట్ సెక్షన్లో ఈ విషయాలన్నీ కూడా మనం ప్రభు దగ్గర నేర్చుకుంటూ వచ్చాం. మొదట ఆదామును తర్వాత హవ్వయును నిర్మింపబడేరి కారా. చూడండి,
మొదట ఆదాము తర్వాత హవ్వ నిర్మించబడ్డారు కదా. మరియు ఆ ఆదాము మోసపరచబడలేదు గాని ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి. ఇప్పుడు చూడండి, సృష్టి ప్రారంభం గురించి అపోస్తుడైన పౌలు చెప్పడాన్ని మనం చూడొచ్చు. సృష్టి ప్రారంభంలో అవ్వ ఆదాము మాట వినకుండా మోసగించబడినట్లుగా మనం చూస్తున్నాం. స్త్రీ పురుషులకు ఇద్దరూ కూడా ఒక దేహంలో నుండే వచ్చినప్పటికీ వాళ్ళ ఇద్దరి యొక్క ధర్మాలు వేరు. ఎందుకని వేరంటే, పురుషుడు బలం కలిగి ఉంటాడు, కష్టపడి పనిచేయాలి, కుటుంబాన్ని పోషించాలి. స్త్రీ కుటుంబంలో ఉండి బిడ్డల్ని కని పిల్లల్ని కుటుంబాన్ని ఆధ్యాత్మికంగా దేవుని సన్నిధిలో సిద్ధపరచుకోవడానికి స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకోవాలి జ్ఞానవంతురాలుగా. ఇది ఒక దేహంలో నుంచే వీళ్ళిద్దరిని దేవుడు బయటికి తీసుకొచ్చినప్పటికీ, వీళ్ళిద్దరూ ఏకమై ఉన్నప్పటికీ వాళ్ళకి ఇవ్వబడిన పని బాధ్యతలు వేరు. ఇప్పుడు పురుషుడు వెళ్ళి నేను స్త్రీలాగా కంటాను, గర్భాన్ని ధరిస్తాను అంటే సృష్టి ధర్మం ఒప్పుకోదు. అందుకనే పురుషుడు పని స్త్రీ చేయడానికి వీల్లేదు, స్త్రీ పని పురుషుడు చేయడానికి వీల్లేదు. వీళ్ళిద్దరికీ ధర్మములు అంటే వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పటికీ కూడా, ఏక శరీరులు అయినప్పటికీ వాళ్ళిద్దరినీ కూడా పనుల విషయంలో విడదీసినట్టుగా మనం చూడొచ్చు. స్త్రీ కుటుంబాన్ని కట్టుకుంటూ భర్తకు విధేయత చూపిస్తూ లోబడుతూ బ్రతకాలి. యజమానుడు తన భార్యని ప్రేమిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ కాపాడుకుంటూ సంరక్షించుకుంటూ బ్రతకాలి. ఇది వీళ్ళ యొక్క ధర్మాలు. అందుకనే అపోస్తుడైన పౌలు ఏమని చెప్తాడంటే, ఎందుకు స్త్రీ తన సంఘములో లేకపోతే కుటుంబంలో ఎందుకు పురుషుని మీద అధికారం చేయకూడదు, ఎందుకు ఉపదేశించకూడదు సంఘంలో అంటే, ఆదాము దగ్గరికి వెళ్ళి పౌలు చూపిస్తున్నాడు కారణం ఏంటి, దేవుడు ఎందుకు స్త్రీని బోధించొద్దు అన్నాడు, ఎందుకు పురుషుని మీద అధికారం చేయకూడదని చెప్పాడు. కారణం ఏంటి అని అంటే, ఆదాము మోసపోలేదు. అంత్య దినంలో సంఘాలను మోసం చేసేది స్త్రీలను అడ్డం పెట్టుకొని అపవాది సంఘాలను మోసం చేస్తూ ఉంటది. అందుకు కారణం ఏంటో కూడా ప్రకటన పుస్తకం 2వ అధ్యాయం 20 వచనం నుండి 4 వచనాలు 24 వరకు మనం ఆల్రెడీ గత కాలంలో చదువుకున్నాం. ఇవన్నీ కూడా వివరించడం జరిగింది. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, అంత్య దినాల్లో ప్రభు రాకడలో మనం మోసపోకుండా ఉండాలంటే స్త్రీ సంఘములో బోధించకూడదు. స్త్రీ మోసపోయింది కాబట్టి రీజన్స్ నేను చెప్పట్లా, వాక్యం చెప్తున్నటువంటి రీజన్స్. ఈ రోజున గమనించుకునే వాళ్ళు ఎవరు కూడా లేరు. అందుకని 14 వచనం మళ్ళీ కంటిన్యూ చేస్తే, మరియు ఆదాము మోసపడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను అయినను వారు స్వస్థత బుద్ధి కలిగి చదువునానా అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన యెడల. చూడండి, ఈ 3 కూడా క్రీస్తునందుంచినటువంటి సంపూర్ణ విశ్వాసములో దొరికేటువంటి గుణాలు. అంటే ఒక స్త్రీ తన కుటుంబ జీవితం చేస్తూ ప్రసూతి ద్వారా ఆమె తిరిగి మరలా పరిశుద్ధత, విశ్వాసము, ప్రేమ కలిగి ఉండి నిలకడగా ఉండిన యెడల ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడను అని చెప్పడాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ ఈ టెక్స్ట్లో రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. యేసుక్రీస్తు అని, మరియా అని, లేకపోతే పునరుద్ధాన సంబంధమైన బాప్తీసం ద్వారా అని, ఇలా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. మీరు ఎలా తీసుకున్నా కూడా ఆత్మ నడిపింపు ప్రకారం తీసుకుంటే మంచిది. అంటే ఇక్కడ వరకు మనం ఈ విషయాలన్నీ కూడా వివరంగా చెప్పాం. గత లాస్ట్ సెక్షన్లో 3 విషయాల్లో 3 సందర్భాల్లో స్త్రీ
సువార్త ప్రకటించవచ్చని మనం ఆల్రెడీ గత లాస్ట్ సెక్షన్లో మనం చెప్పుకున్నాం. ఎక్కడెక్కడ చెప్పుకున్నాం అనేటువంటి విషయాలు కనుక మనం చూస్తే, ఒకటి తీతు పత్రిక 2వ అధ్యాయం 3 నుంచి 5 వచనాల వరకు మీరు చదువుకోండి. లాస్ట్ సెక్షన్లో నేను ఆల్రెడీ చెప్పాను, మీరు చదువుకోండి. ఇక్కడ వృద్ధులైనటువంటి స్త్రీలు పరిశుద్ధులై ఉండి తన కుటుంబాన్ని కట్టుకొని ఇతర యవ్వన స్త్రీలకు మాదిరిగా ఉండి యవ్వన స్త్రీలను వారికి తెలివి బుద్ధి జ్ఞానం నేర్పుతూ కుటుంబాలను కట్టాలని రాయబడి ఉంది. మీరు ఆల్రెడీ చదువుకోండి. తర్వాత రెండవది తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు, అలాగే 3వ అధ్యాయం 14-15 వచనాల ద్వారా పిల్లలకు, లేకపోతే సండే స్కూల్లో పిల్లలకు, లేకపోతే ఇంట్లో పిల్లలకి తల్లులైనా అవ్వమ్మలైనా ఎవరైనా సరే తిమోతికి బోధించినట్లుగా చక్కగా పిల్లలకి బోధించవచ్చు. ఇది 2వ అంశం. ఇక 3వది అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయంలో 24 నుంచి ఆ అధ్యాయం చివరి వరకు చదువుకుంటే మనకి అర్థమవుతుంది ఏంటంటే, అకుల్లా పిస్కిల్లా గురించి మనకి చెప్పబడినటువంటి విషయాలు చూడొచ్చు. అపోల్లో విద్వాంసుడైనటువంటి ఒక సేవకునికి భార్యాభర్తలు ఇద్దరు కలిసి చక్కగా సువార్త ప్రకటించి వారిని క్రీస్తు సర్వసత్యంలోనికి నడిపించారు. ఈ విషయాలన్నీ కూడా మనకి తెలుసు, మరలా నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆల్రెడీ లాస్ట్ సెక్షన్లో కూడా నేను చెప్పాను ఇవన్నీ కూడా. అంటే 3 సందర్భాలు. ఒకటి, వృద్ధ స్త్రీలై ఉండి తన కుటుంబాన్ని కట్టుకొని సంఘంలో సమాజంలో పరిశుద్ధురాలుగా ఉంటూ యవ్వన స్త్రీలకు చక్కటి గైడెన్స్ ఇచ్చి సువార్త చెప్పి వారిని నడిపించేటువంటి తల్లిగా ఉండొచ్చు, అక్కడ సువార్త ప్రకటించవచ్చు. రెండవది, పిల్లలకి, ఇంట్లో ఉన్న కుటుంబంలో ఉన్న బిడ్డలకి చక్కటి సువార్త చెప్పి ప్రభు కొరకు కుటుంబాన్ని కట్టుకోవచ్చు. అలాగే భార్యాభర్తలు ఇద్దరు కలిసి సువార్త ప్రకటించవచ్చు. ఇది ఈ 3 భాగాల్లో స్త్రీ సంఘములో కానీ కుటుంబంలో కానీ ఎలాగుండాలో, ఎవరెవరితో కలిసి సువార్త ప్రకటించాలో రాయబడినటువంటి విషయాలు. ఈరోజు నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఒక యవనస్తుడు అడిగాడు. ఏమని అడిగాడంటే, అయ్యారు ఈరోజు 4 ప్రశ్నలకి మీకు సమాధానం చెప్పడానికి నేను సిద్ధపడొచ్చాను. అందులో మొట్టమొదటిది ఒక చక్కటి ప్రశ్న అడిగారు. అందులో కీర్తనల పుస్తకం 68వ అధ్యాయం 11వ వచనంలో ఒక చక్కటి మాట రాసింది కదా, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యము వలె ఉన్నారు అని రాయబడి ఉంది కదా. ఆ మాట చదువున్నానా? 68వ కీర్తన సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు చెప్పేది ఎవరంటే ప్రభువు మాట సెలవిస్తున్నాడు. దాన్ని ప్రకటించేటువంటి స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. ఇప్పుడు చూడండి, చాలా గొప్ప సైన్యముగా ఉన్నారు అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ మాటను బట్టి నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, దావీదు చక్కగా రాశాడు కదండి, దానిని ప్రకటించే స్త్రీలు యెహోవా సెలవిచ్చిన మాట కదా ఇది, దానిని ప్రకటించే స్త్రీలు సైన్య సమూహాల వలె ఉన్నారు కదా, మరి ఈ వాక్యాన్ని బట్టి చూస్తే చక్కగా మనం స్త్రీలు గొప్ప సేవ చేస్తూ చక్కటి పరిచర్య చెయ్యొచ్చు కదా అని అడిగారు. అందుకు నేను ఈరోజు సెక్షన్లో దాని గురించినటువంటి విషయాలు మీకు సవివరంగా తెలియచేయడానికి దైవజనుడిగా నేను సిద్ధంగా ఉన్నాను. ఇంకా మీలో ఎవరైనా సందేహాలుండి అడగాలనుకుంటే ప్రతి ప్రశ్నకి మరలా తిరిగి శనివారం సాయంత్రం మరలా మీరు అడిగే ప్రశ్నలకి జవాబు చెప్తాను. ఎన్ని ప్రశ్నలు అడిగినా వాటికి జవాబు నేను పరిశుద్ధ లేఖనంలోంచి మీకు చూపిస్తాను. మీరు సత్యాన్ని గ్రహించుకుంటే మంచిది. చూడండి, మనం ఇక్కడ 68వ కీర్తన నేను ఆల్రెడీ చెప్పాను. ఇంచుమించుగా ఒక 7 సెక్షన్లు చెప్పడం జరిగింది. ఇందులో 68వ కీర్తనలో ఇంచుమించుగా 35 వచనాలు ఉన్నాయి. మొదటి వచనం నుండి 35 వచనాలు ఉన్నాయి.
గత కాలంలో నేను 5 సెక్షన్లో 6 సెక్షన్లో చెప్పినట్టుగా నాకు జ్ఞాపకం ఉంది, బాగా గుర్తులేదు. ప్రతి మాసం శుద్ధీకరణ కోటాల్లో ఒక్కొక్క కీర్తన గురించి 3 సెక్షన్లు చెప్పడం జరుగుతుంది. 3 రోజులు 3 సెక్షన్లు చెప్పడం జరుగుతుంది. కనుక మీరు దయచేసి ఈ విషయాన్ని మీరు యూట్యూబ్లోకి వెళ్ళి కీర్తనలో 68వ కీర్తన ఆల్రెడీ ఉపదేశం చేయబడింది, మీరు వినండి. అయినా కూడా ఇక్కడ సందర్భాన్ని బట్టి వాళ్ళు అడిగిన ప్రశ్నను బట్టి నేను ఇక్కడ ఆన్సర్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. చూడండి ఆ మాట మళ్ళొకసారి మనందరం కూడా చదువుకుందాం. చదువు. ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు. ప్రభు మాట సెలవిస్తున్నాడు. దాన్ని ప్రకటించే స్త్రీలు, దానిని ప్రకటించేటువంటి స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. గొప్ప సైన్యముగా ఉన్నారు. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ కీర్తన ఎవరు రాస్తున్నారు అంటే దావీదు రాస్తున్నాడు. దావీదు దేని కొరకు ఈ 68వ కీర్తన దేని కొరకు రాశాడు అని అంటే, ఈ టెక్స్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేవుడు శబ్దం రాకూడదు, దెబ్బలు పడతాయి మళ్ళీ. కాబట్టి ఈ 68వ కీర్తన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలని బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు వారందరినీ విడిపించి రక్షించుకొని వచ్చాడు. అందుకు దావీదు కృతజ్ఞత కలిగిన వాడై స్తుతి కీర్తన రాశాడు. ఇప్పుడు ఈ టెక్స్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అంతా ఏంటి అంటే స్తుతి కీర్తన. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ పరిశుద్ధ లేఖనాల్లో గనక మనం చూస్తే చూడండి నాన్న, మనం ఈ స్తుతించేటువంటి విషయాలన్నీ కూడా ఈ కీర్తనలో చక్కగా రాయబడి ఉన్నాయి. ఇవి మనందరం కూడా వచనాల్లో గమనించగలిగితే మనకి స్పష్టంగా అర్థమైపోద్ది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీకు ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి 68వ కీర్తనలో 19వ వచనాన్ని చదవండి నాన్న. ప్రభు స్తుతి నందును గాక. ఇప్పుడు చూడండి దావీదు ఏమంటాడంటే, ప్రభు స్తుతి నందును గాక, అనుదినము ఆయన మా భారం భరించుచున్నాడు. ఆయన మా భారాన్ని భరిస్తున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. గమనించారా? 19వ వచనంలో దావీదు చెప్పేటువంటి మాట ఏంటంటే, మేము ఆయన్ని స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి అని అంటే, ఆయన మమ్మల్ని రక్షించాడు, కాపాడాడు. చూడండి ఆ వచనాలు మళ్ళొకసారి చదువునానా, పిల్లలకి చక్కగా అర్థమవుతుంది. ప్రభు స్తుతి నందును గాక, ఆయన స్తుతి నందును గాక, అనుదినము ఆయన మా భారం భరించుచున్నాడు. చూడండి, అనుదినము మన భారాలన్నీ కూడా ఆయన భరిస్తున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. ఇప్పుడు చూడండి, దేవుడే మాకు రక్షకుడై ఉన్నాడు. మా భారాన్ని భరించటమే కాకుండా రక్షించేవాడై ఉన్నాడు. అందుకనే మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము అని చెప్తున్నాడు. మంచిది. 26వ వచనం చదవండి నాన్న. 26వ వచనం చదవండి. సమాజములలో దేవుని స్తుతించుడి. సమాజములలో దేవుని స్తుతించండి. ఇశ్రాయేలీలో నుండి ఉద్భవించిన వారలారా, ఇశ్రాయేలీలో నుండి ఉద్భవించిన వారలారా, ప్రభువును స్తుతించుడి. ప్రభువును స్తుతించండి. గమనించారా? మీరు వచనాలన్నీ మీరు నిదానంగా అర్థం చేసుకోండి. 68వ కీర్తన యొక్క ఉద్దేశం ఏంటి? నేనేమంటానంటే, అక్కడ టెక్స్ట్ లో ఏ ఉద్దేశంతో దావీదు ఈ కీర్తన రాశాడు అంటే, స్త్రీలు సేవ చేయాలి, గొప్ప సేవకులు అవడానికి ఈ వాక్యం ఆధారం అవుతుంది అని ఒక దుర్బోధకుడు చెప్పిన మాట నమ్ముతున్నారు. కానీ అక్కడ టెక్స్ట్ లో ఏ ఉద్దేశంతో దావీదు ఈ వచనాలన్నీ రాస్తున్నాడు, ఆయన నడిపిస్తున్న ఆత్మ ఏ ఉద్దేశంతో నడిపిస్తుందని చూసేవాళ్ళు ఎవరు లేరు.
ఇప్పుడు ఎన్ని వచనాలు నేను చూపిస్తాను చూడండి. ఏ వచనం చూసినా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఎందుకు చెల్లిస్తున్నారు అనే రీజన్ కూడా మనం ఈ వచనాలు వెంబడి వచనం చదివేటప్పుడు మనకు అర్థమైంది. 32 వచనం కూడా చదువునానా, 32, 33, 34, 35 కూడా చదువునానా. రాజ్యములారా దేవుని గూర్చి పాడుడి, భూరాజులారా దేవుని గురించి పాడండి, ప్రభువుని కీర్తించుడి, ప్రభువును కీర్తించండి. 33 అనాది కాలమున ఆకాశ వాహన ముక్కువానిని కీర్తించండి. ఆయన తన స్వరమును వినిపింపచేయును, అది బలమైన స్వరము. దేవునికి బలాతిశయమును ఆరోపించండి. మహోన్నతుడై మహిమోన్నతుడై ఆయన ఇశ్రాయేలు మీద ఏలుచున్నాడు. అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నది. తన పరిశుద్ధ స్థలములో దేవుడు భీకరుడు. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు. దేవుడు స్తుతి నందును గాక. ఆమేన్. ఇక్కడ చూడండి, ఎన్ని వచనాలలో చూడండి. దేవుడు ఇశ్రాయేలీల పట్ల ఏవో కార్యాలు చేశాడు, వాటన్నిటి కొరకై స్తుతి చెల్లిస్తా ఉన్నాడు దావీదు. స్తుతి కీర్తన అంటారు ఈ కీర్తనని. ఇప్పుడు ఈ కీర్తనకి స్త్రీలు సేవ చేయడానికి, సంఘ పరిచర్యకి సంబంధించిన వాక్యాలు ఏమైనా ఉంటాయండి? అసలు దావీదుకి ఆ విషయాన్ని బయలుపరిచాడు అంటారా? చూసేవాడు లేదు, చదివాడు. ఏమండి, ఇవాళ తెలుగు సంఘాలలో, అంటే తెలుగు ఆంధ్ర 2 రాష్ట్రాల్లో బైబిలు అబద్ధ బోధకుల చేతిలోకి వెళ్ళిపోయిందండి. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. బైబిల్ పూర్తిగా అబద్ధ బోధకుల చేతిలోకి వెళ్ళిపోయింది, ఎస్పెషల్లీ మన తెలుగు 2 రాష్ట్రాల్లో. ఎందుకనంటే వాళ్ళని ఫాలోవర్స్ అయ్యేవాళ్ళు 10 లక్షలు 12 లక్షల మంది అట్లా ఉన్నారండి. ఇప్పుడు ఒక్కసారి వీడు అబద్ధ బోధకుడు ఈ 68-11 వచనాన్ని చూపించి, యెహోవా సెలవిచ్చాడు, దానిని ప్రకటించు స్త్రీలు సైన్య సమూహాల వలె ఉంటారు కనుక ఆడోళ్ళందరూ సేవకులు అవ్వచ్చు అని ఎప్పుడైతే ఈ దుర్బోధన చెప్తాడో, వెంటనే కొన్ని లక్షల మంది పిల్లలకి ఇది వాట్సాప్ల ద్వారా వెళ్ళిపోద్దండి విత్ ఇన్ సెకండ్లో. ఇప్పుడు బాగా కార్పొరేట్ సేవకులు ఈ విషయాలు చెప్పినప్పుడు, ఏమండి ఇన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏది చెబితే అది కరెక్ట్ అని నమ్మేటువంటి గొర్రెలు చాలా మంది ఉన్నారు, దేవుని పిల్లలు చాలా మంది ఉన్నారు. అసలు ఏ టెక్స్ట్, ఏ విషయాన్ని గురించి ఎవరు మాట్లాడుతున్నారు, ఏ సందర్భంలో మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు అని చూసే వాళ్ళు ఎవ్వరు లేరండి. అందుకనే ఈ రోజు రాత్రి ఒక బ్రదర్ అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తున్నాను. ఇప్పుడు దావీదు కీర్తన ఏ ఉద్దేశంతో రాశాడు అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అంటే దేవుడు ఏం చేస్తే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు దావీదు? మొదటి వచనం నుంచి చదవన్నానా, 6 వచనాల వరకు మనం చదివితే, ఆయన శత్రు చేతిలో ఉండగా ఆయన రక్షించడానికి బయలుదేరి వచ్చి 6 వచనాల వరకు చక్కటి ఒక వివరణ అంతా ఉంటది. ఎందుకు నేను దావీదు ఎందుకు దేవుని స్తుతిస్తున్నాడు అని కారణాలు చెప్తున్నాడు 6 వచనాల వరకు. చదువునానా 68 దేవుడు లేచును గాక, ఆయన శత్రువులు చెదిరిపోదురు గాక. ఇప్పుడు దేవుడు ఎందుకు లెగుస్తున్నాడు? ఆయన పిల్లలకు విరోధంగా లేచిన శత్రువులను వెళ్ళగొట్టి వారితో యుద్ధం చేసి వాళ్ళని వెళ్ళగొట్టడానికి ఆయన లేచాడట. అందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు దావీదు. కంటిన్యూ చేయనా? ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురు. ఇప్పుడు చూడండి, ఆయన శత్రువులు, ఆయన్ని ద్వేషించే వాళ్ళు దేవుని సన్నిధిలోంచి పారిపోతారు. పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము, అగ్నికి మైనము కరుగునట్లుగా భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించిపోతారు. భక్తిహీనులు అంటే ఎవరండి? ఇప్పుడు దేవునికి విరోధులు ఎవరు? భక్తిహీనులు. భక్తిహీనులు అంటే ఎవరు? భక్తి ఉన్నవాడా భక్తి లేనోడా?
భక్తి ఉంది కానీ తగినంత భక్తి లేదు. రక్తం ఉంది, తగినంత రక్తం లేదు. ఈ రోజుల్లో ఎలాగున్నారంటే ప్రజలు, సంఘం, సేవకుడైనా మేం చెప్పినట్టు నడవాలి తప్ప, మాకు అనుకూలంగా ఉండాలి తప్ప, దైవజనుడు వాక్యంలో ఉన్నదన్నట్టు చెబితే మాకు నచ్చదో, అవసరమైతే మేము రాము. ఎంత క్రూరంగా ఉన్నారంటే తోడేళ్ల మధ్యలో ఉన్నట్టుంది. నాకు సేవ చేస్తున్నాను కానీ ఒక తోడేళ్ల గుంపుల మధ్యలో నేను కూర్చున్నట్టుగా ఉంది నాకు. పరిశుద్ధ లేఖనాల్లో దేవుని ఆత్మ తప్పు అన్నది దైవజనుడు తప్పు అనే చెప్పాలి. దేవుని వాక్యం రైటు అంటే దైవజనుడు కూడా రైట్ అనే చెప్పాలి. దేవుని వాక్యం ఖండిస్తే దైవజనుడు కూడా ఖండించాలి. దేవుని వాక్యం ప్రేమ చూపించమన్న చోట దైవజనుడు కూడా ప్రేమే చూపిస్తాడు. దైవజనుడు సరిచేయాల్సిన విషయాలు సరిచేయాలి అంటే దైవజనుడు కూడా ఖచ్చితంగా సరిచేయాల్సిందే. వాక్యం ఏం చెప్తే అది చేయటానికి దైవజనుడు ఉన్నాడు కానీ సంఘ పిల్లలు తైతక్కలాడిచ్చినట్టు ఆడటానికి లేడు దైవజనుడు. సంఘానికి ప్రజలకు నచ్చే విధంగా బోధ చేయటానికి దైవజనుడు ఉండడు. నాకు తెలుసు అంత్య దినాల్లో అనేకుల్లో ప్రేమ చల్లారిపోద్ది. వాక్యాన్ని ప్రకటించినందుకే మీరు మమ్మల్ని విడిచిపెడతారంతే. వాక్యంలో ఉన్న సత్యాన్ని బోధించినందుకే దైవజనుని మీరు విడిచిపెట్టి మీకు అనుకూలంగా ఉన్న బోధకుల దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు అంతే. ఇంతకు మించి మీరేం చేయలేరు. మీరు మోసపోకుండా ఉండడానికి దైవజనుడు ప్రతి విషయంలో సన్నద్ధుడై ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చెప్పగలిగిన వాడై ఉండాలి. ఎవరు ఎటు నుంచి ఏ ప్రశ్న అడిగినా, ఇప్పుడు చూడండి, స్త్రీలు సంఘంలో బోధించకూడదని చెప్పినప్పుడు ఒక బ్రదర్ ఫోన్ చేసి, అయ్యగారు మరి 68వ కీర్తనలో దావీదు చెప్పాడు కదా అని అడిగాడు. ఇప్పుడు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను నేను. మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి ఇక్కడ ఆన్సర్ ఇవ్వబడుతుంది. కనీసం మీరు డైరెక్ట్గా అడగలేకపోయినా మెసేజ్ చేయండి, మీ డౌట్ని వ్యక్తపరచండి. నేను దేవుని యొక్క లేఖనాల్లోంచి మీకు పూర్తి వివరణ ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను. మళ్ళీ సందేహాలు కడుపులో పెట్టుకోక్కర్లా. మీరు రెఫరెన్స్ నాకు మెసేజ్ పెట్టండి. మీరు డైరెక్ట్గా అడగటం మీ మనస్సాక్షికి ఏదో అనిపిస్తే కనీసం మెసేజ్ అయినా పెట్టి అడగండి. నా ఫోన్ నెంబర్ చెప్తున్నాను, 8977171717. మళ్ళా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, 8977171717, 9948939393. మీరు మెసేజ్ పెట్టండి, మీ ప్రశ్నలు అడగండి, రుజువు చేసుకోండి. ఇప్పుడు చూడండి, దావీదు ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంటే దేవుని ప్రజలకు విరోధంగా లేచిన శత్రువులను, భక్తిహీనులను, చూడండి ఎస్పెషల్లీ భక్తిహీనులను రాయించాడు. ఈ భక్తిహీనులంతా నీతిమంతులకు విరోధంగా ఎదురాడుతూ ఉంటారండి. భక్తిహీనులు అంటే ఎవరు? వాక్యం తెలిసినోళ్లే కానీ సంపూర్ణంగా వాక్యం తెలియదు. నేను ఇక్కడ నుంచి ఏదైనా వాక్యాన్ని చెబితే నువ్వే పెద్ద దాన్ని ఏమంటావు, నువ్వే దెయ్యం పట్టినోడివి, నీకే వెలుగుదోత పట్టిందని తిడుతున్నారు. ఏ వాక్యాన్ని తప్పు చెప్పానో చెప్పండి అమ్మా, నేను దిద్దుకుంటాను, నేను కూడా సరి చేసుకుంటాను. ఒక వాక్యాన్ని చూపించి చెప్పండి, పోనీ మెసేజ్ రికార్డ్ చేసి నా నెంబర్కి పంపించండి. నన్ను సరి చేయండి అని బ్రతిలాడుతున్నాను. ఒక్కళ్ళు కూడా ముందుకు రావట్లా. అదేమనంటే ఏమన్నారు తెలిసిన, మేము ఆయన్ని ప్రేమిస్తున్నామండి, ఒక్క మాట మేము అంటలేదండి. ఒరే తుప్పు చెత్త ప్రేమలో నా మీద చూపించమాకండి, దరిద్రపు చెత్త ప్రేమలు నా మీద చూపించమాకండి. వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా నేర్చుకోకుండా దుర్బోధలు చేస్తూ ఈ రోజున ప్రజలను, సంఘాలను మోసం చేస్తూ బ్రతకొద్దు. మీరు నా మీద శరీర ప్రేమ ఏం చూపించక్కర్లా. మీరు నరకానికి వెళ్లకుండా ఉండడం కోసమే దైవజనుడిగా మీరు ఎన్ని తిట్టినా, గొణిగినా, సడిగినా వాక్యంలో ఉన్న సత్యాన్ని నేను బోధిస్తున్నాను. నేను చెప్పింది తప్పు పాస్టర్ గారు, మీరు తప్పుగా ఊహించుకున్నారు లేకపోతే తప్పు ప్రకటన చేశారని చెప్పండి, నేను దిద్దుకుంటానని అడుగుతున్నా.
ప్రతి దైవజనుని అడుగుతున్నాను, ప్రతి సంఘ పిల్లల్ని అడుగుతున్నాను. మీరు దొంగ శరీర ప్రేమలు నా మీదేం చూపించక్కర్లా. అయ్యగారు మమ్మల్ని నిన్న మేమేం అంటలేదు, ఈ సోది సుత్తి డైలాగులు ఏమాకండి. నీతిమంతుడు ఎప్పుడు కూడా త్రోవ తప్పిన వారిని సరిచేసి సన్నద్ధుడై ఉండి గద్దించి బుద్ధి చెప్పి సరిచేసి నీతి విషయాల్లో శిక్ష వేస్తాడంటే ట్రైనింగ్ ఇస్తాడు. బుద్ధి చెప్పి సరిచేస్తాడు. శిక్ష అంటే ట్రైనింగ్ అని అర్థం. ఇక్కడ చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించిపోదురు. గమనించారే? భక్తిహీనులు నీతిమంతులకు విరోధంగా లెగుస్తారండి. సగం సగం భక్తి చేసేవాళ్ళు అందరూ ఏంటి, అందరూ దైవజనులు కదా, నీ ఇష్టం వచ్చినట్టు చెప్తున్నావు ఏంటండి. నా ఇష్టం వచ్చినట్టు చెప్పడం నేనేవ్వండి? వాక్యంలో ఉన్నది చెప్తున్నానా లేదా చూసుకో, రెఫరెన్స్ చూపిస్తున్నానా లేదా చూసుకో. రెఫరెన్స్ లేకుండా, వాక్యం లేకుండా నా సొంత అభిప్రాయాలు చెప్తున్నానా లేదా చూసుకో. కంటిన్యూ చేయనా? 3వ వచనం కూడా కంటిన్యూ చేయండి. నేను ఇక్కడ ఆగటానికి నాకు టైం సరిపోదు. నీతిమంతులు సంతోషించుదురుగాక, నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు మహదానందము పొందుదురుగాక, వారు మహాదానందమును పొందుదురుగాక. దేవుని గురించి పాడుడి, దేవుని గురించి పాడండి, ఆయన నామమును బట్టి స్తోత్రగానం. ఇప్పుడు చూడండి 4వ వచనంలో కూడా దేవుని గురించి పాడండి, ఆయన నామను గురించి స్తోత్రగానం చేయండి అని స్పష్టంగా చెప్పడాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూడొచ్చు. అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. కంటిన్యూ చేయనా? నేను ఆగటానికి ఎక్కడ కుదరదు కానీ మూల వాక్యంలోకి వెళ్ళాలి. వాహనమెక్కి అరణ్యములో ప్రయాణము చేయొచ్చు. దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడి. యెహోవాను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. ఆయన సన్నిధిలో ప్రహర్షించండి. తన పరిశుద్ధ ఆలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి ఇప్పుడు చూడండి ఎవరెవరికి సహాయం చేస్తున్నాడో చూడండి. తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాళ్లకు న్యాయకర్త అయి ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు. ఇక్కడ చూడండి, ఈ 6వ వచనం వరకు ఎందుకు స్తుతిస్తున్నారో, దేవుడు వాళ్ళ జీవితాల్లో ఇశ్రాయేలు ప్రజల్లో ఏ కార్యాలు చేశాడో ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు 7వ వచనం నుంచి 10వ వచనం కూడా చదవండి. దేవా నీవు నీ ప్రజల ముందు బయలుదేరినప్పుడు, ఇప్పుడు చూడండి, దేవుడు అంటే ఇశ్రాయేలు ప్రజల్ని, బంధకాల్లో ఉన్న వాళ్ళని, విధవరాలని, అన్యాయం అయిపోయిన వాళ్ళని విడిపించుకొని తీసుకొని వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యంలో నీవు ప్రయాణము చేసినప్పుడు. ఇప్పుడు చాలా జ్ఞానంగా అర్థం చేసుకోండి. ఒకటి విడిపించుకుంటూ వచ్చాడు 6వ వచనం వరకు. 7వ వచనంలో ఏం చేస్తున్నాడు? ఆయన వారి ముందల ఉండి నడిపించుకుంటూ వెళుతున్నాడు. కంటిన్యూ చేయనా? అరణ్యంలో నువ్వు ప్రయాణం చేసినప్పుడు భూమి వణికెను. ఇశ్రాయేలీల ముందు నడుస్తున్నాడు. ఏమండి, ఒక సెక్యూరిటీ గార్డు నడిచినట్టు నడుస్తున్నాడు ప్రభు ఆయన తన ప్రజలకి. అర్థమవుతుందండి? ఆయన తన ప్రజలను విమోచించిన తర్వాత, విడిపించిన తర్వాత ఆయన నడిచేటప్పుడు భూమి గడగడ వణికిపోతుంది. దేవుని సన్నిధిని దిగజారెను. అంతరిక్షం కూడా దిగజారిపోయింది. ఇశ్రాయేలు దేవుడగు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెను. సీనాయి కంపించిపోయింది. దేవుని సన్నిధిలో సీనాయి పర్వతం కంపించిపోయింది. మీకు ఆల్రెడీ తెలుసు. మీకు నిర్గమకాండం ఇవన్నీ చదువుకున్నప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు. ఆ విషయాలు మీరు చదువుకోండి. 15 అధ్యాయాలు అట్లా ఆ ప్రాంతాల్లో ఉంటే మీరు చదువుకోండి. దేవా నీ స్వాస్యము మీద నీవు వర్షమును సమృద్ధిగా కురిపించదు. అంటే అర్థం ఏంటి? స్వాస్యం అంటే ఏంటి? 1, ఇశ్రాయేలు ప్రజలే దేవునికి స్వాస్యం. 2, ఇశ్రాయేలు ప్రజలు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వాస్యంగా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. ఈ 2 అర్థాలు వస్తాయి. చదువు నాన్న.
దేవా, ఆ. నీ స్వాస్యం మీద నీ వర్షం సమృద్ధిగా నీ కురిపించితివి. శ్వాసం మీద నువ్వు సమృద్ధిగా వర్షాన్ని కుమ్మరించావు. వర్షాన్ని కుమ్మరించినప్పుడు ఆహారం సమృద్ధిగా, అంటే పోషించేవాడిగా ఉన్నాడు. అది అలసి ఒకటి ఉండగా విడిపించేవాడిగా ఉన్నాడు, 1-6 వచనాలు. రెండవది వారి ముందర నడుస్తూ వారిని క్షేమంగా నడిపిస్తా ఉన్నాడు. మూడవది ఆయన వారిని పోషిస్తున్నాడు. కావలసినవన్నీ కూడా ఇచ్చి పోషించేటువంటి దేవుడు ఆయన. ఇది అరణ్యంలో 10వ వచనం వరకు జరుగుతున్నటువంటి విషయాలు. కంటిన్యూ చేయనా? అది అలసి ఉండగా ఆ. నీవు దానిని బలపరిచితివి. అది అలిసిపోయి ఉంటే నువ్వు దాన్ని బలపరిచావు. నీ సమూహము దానిలో నివసించెను. దానిలో నివసించాను. దేవా, నీ అనుగ్రహం నీ చేత అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలగజేసేటివి. ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు ప్రభు ఈ మాట సెలవిస్తున్నాడు. దాన్ని ప్రకటించి స్త్రీలు గొప్ప సైన్యం. ఇప్పుడు నేనేమంటానంటే, వెంటనే ఇక్కడ ఇన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చేటప్పుడు 11వ వచనంలో ఈ స్త్రీల గురించి ఎందుకు తీసుకొచ్చి రాశాడు దావీదు? ఎందుకు తీసుకొచ్చి రాసి ఉంటాడు స్త్రీల గురించి, లేకపోతే సంఘ పరిచర్య గురించి? అక్కడ ఏమని రాయబడింది? స్త్రీలు సైన్య సమూహాలు వలె ఉంది. సైన్య సమూహాలు అని చెప్తున్న దగ్గర ఒక స్త్రీ సంఘ సేవ చెయ్యొచ్చు, అనేక మంది స్త్రీలు సేవ చేయొచ్చు అనే మాటకును ఇక్కడ చెప్పే టెక్స్ట్కి ఏమన్నా సంబంధం ఉందండి? ఒక్కళ్ళన్నా ఆలోచించే వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు దుర్బోధకుల చేతిలోకి ఈ బైబిల్ వెళ్ళిపోయిందంటే వాళ్ళు విపరీతంగా ప్రపంచాల్లో ఉన్న ప్రజలందరినీ, ముఖ్యంగా తెలుగు ఆంధ్ర రాష్ట్రాల్లో దుర్బోధకుల చేతిలోకి బైబిల్ వెళ్ళిపోయి సంఘ ప్రజలను మోసం చేస్తున్నటువంటి దినాలు. దావీదుకి ఇచ్చిన ప్రత్యక్షత ఏంటి? దావీదు ఇశ్రాయేలు ప్రజలు శ్రమలో ఉన్నప్పుడు దేవుడు వారిని విడిపించి, రక్షించి, తీసుకొచ్చి, కాపాడుతూ, నడిపిస్తూ, ముందుండి నడిపిస్తూ, వాళ్ళను పోషిస్తూ నడిపిస్తున్నాడు. మధ్యలో ఈ స్త్రీలు ఎందుకు వచ్చారు? ఆలోచించేవాడు ఉంటారా? ఇప్పుడు దావీదు సంఘ పరిచర్య గురించి, స్త్రీ సేవ చేయొచ్చు అనే టాపిక్ గురించి చెప్పడానిక ఈ 11వ వచనం రాసింది. ఆ టెక్స్ట్ సందర్భం ఏంటి? ఆ ఉద్దేశం ఏంటి? ఏ విషయాల కొరకు ఆ విషయాలు తెలియచేయబడ్డాయి? ఎందుకు రాశారు? చూసేవాడు ఎవడో లేదు. ఇప్పుడు చూడండి, 11 నుంచి 14 వరకు మీరు చదవండి, మీకు వివరాలు అర్థమవుతాయి. చదువునానా? సేనల రాజులు పారిపోయిదురు. సేనల రాజులు పారిపోతారు. ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొనును. ఇప్పుడు చూడండి, ఇంట నిలిచి ఉన్నది దోపుడు సొమ్ము పంచుకుంటారు. ఎప్పుడు? సేనల రాజులందరూ పారిపోతారు. ఎందుకు? దేవుడు ఏమంటున్నాడంటే 11వ వచనంలో ప్రభు ఈ మాట సెలవిస్తున్నాడు. ఇప్పుడు ఏం చెప్పుంటాడో చెప్పాలి. అక్కడ ఏం చెప్పుంటాడు అంటే 12వ వచనం నుండి చదువుతున్నప్పుడు మనకేం అర్థం కావాలి? సేనల రాజులందరూ పారిపోయారు అంటే మన విరోధులందరినీ దేవుడు వెళ్ళగొట్టాడు. వెళ్ళగొట్టి ఏం చేశాడు? ఇంట నిలిచిన దోపుడు సొమ్మును పంచుకొనును. అంటే ఈ ఆడోళ్ళంతా ఏం చేస్తారు? దేవుడు జయమిచ్చినందుకు ఇప్పుడు యుద్ధాలు చేసి వచ్చేటప్పుడు ఆ ఓడిపోయిన దేశం యొక్క వెండి, బంగారాలు, ధనధాన్యాలు, విలువైన వస్తువులు అన్ని దోచుకొని వస్తారు. ఈ దోచుకొని వచ్చిన వాటిని ఈ ఇంట ఉన్న స్త్రీలందరూ కలిసి సైన్య సమూహాలుగా సమకూడి అందరూ కలిసి దేవుడిచ్చిన విజయాన్ని గురించి అనేక మందికి ఇంటింటా చెబుతూ, అయ్యా దేవుడు మనకి జయమిచ్చాడు, ఇదిగో దోపుడు సొమ్ము తీసుకొచ్చారు, దాన్ని పంచుకుందాం రండి అని శుభవర్తమానం చెప్పుకుంటారు. ఇది సందర్భం. ఇప్పుడు ఈ సందర్భాన్ని పక్కన పెట్టేసి ఈ దుర్బోధకులు ఏం చెప్తున్నారంటే, లేదు ఈ వాక్యాన్ని బట్టి దావీదు చెప్పేశాడు, సంఘం గురించి, సంఘంలో స్త్రీలు సేవ చేయొచ్చు అని దావీదు చెప్పేశాడు అని ప్రజలను మోసపరిచే దుర్బోధలు చేస్తూ నడిపించబడుతున్నారు. బిడ్డలారా, అక్కడ దేవుని ఆత్మ చెప్పేటువంటి సంగతులు ఆలోచించి జాగ్రత్తగా పరిశీలించి, అసలు బైబిల్ చదివే పద్ధతి కూడా తెలియదండి. ఇప్పుడు ఈ ఫోనుల్లో ఈ వీటిల్లో వీళ్ళంతా ఏం చేస్తారంటే, ఈ ఒక మాటను గురించి ఎతుకుతారు చూసారా, సెర్చ్ చేస్తారు చూసారా, అట్లా సెర్చ్ చేసి ఆ మాట ఎక్కడెక్కడ ఉందో పట్టుకొని దాన్ని చూసుకొని రెఫరెన్స్లు తయారు చేసుకొని వాక్యం చెప్తారు. అక్కడ సందర్భం ఏంటి, అక్కడ ఆత్మ ఏ నడిపింపు ద్వారా దావీదును నడిపిస్తూ ఏ విషయాల కొరకు మాట్లాడుతుంది, అసలు ఈ కీర్తన యొక్క ఉద్దేశం ఏంటి అని ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. బైబిల్ చదివే విధానం అసలు తెలియదండి.
పోనీ దైవజనుడు ఎవరైనా చెప్పి వివరంగా చెప్పి ఇట్ట చదవాలి ఇట్ట ధ్యానం చేయాలని చెబితే నమ్మేవాడు ఎవడో లేడు. మాకు నచ్చిన కార్యక్రమాలు జరిగితే చాలండి, మాకు నచ్చిన పాస్టర్ గారు కావాలి, మాకు నచ్చిన పాస్టర్ అమ్మలు కావాలి. ఇప్పుడు పాస్టర్ అమ్మలు కాదు, బిషప్పులు, ఈ పెద్ద పెద్దోళ్ళు. మరి ఏందో మరి ఎక్కడి నుంచి ఏ రెఫరెన్స్ని బట్టి తీసుకొచ్చారో. ఇవాళ టైం ఉంటే 4 విషయాలు నీకు ప్రశ్నలకి జవాబులు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మొదటి ప్రశ్న ఇది ఏంటి? దానిని ప్రకటించు స్త్రీలు, యెహోవా సెలవిచ్చినదేమనగా దాన్ని ప్రకటించు స్త్రీలు సైన్య సమూహం వలె ఉందురు అనే మాటకి మరి ఎలా అర్థం చేసుకుంటున్నారో నాకు తెలియదు. సత్యవాక్యం ఇది, మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు నిలిచి దోపుడు సొమ్మును సంపాదించుకొనును. చూడండి ఇప్పుడు ఎలాగా? గొర్రెల గొడ్ల మధ్యను మీరు పండుకొనగా. ఇప్పుడు చూడండి, వాళ్ళకి గొర్రెలు మేకలు అన్ని ఉంటాయి ఇశ్రాయేలు ప్రజలకి. వాళ్ళ మధ్యలో ఆ గొర్రెల మధ్యలో పడుకొని ఉన్నప్పుడు గువ్వల రెక్కలు వెండితో కప్పబడి ఉన్నట్టున్నది. గువ్వల రెక్కలు గనక వెండితో కప్పబడి ఉన్నట్టు ఉన్నది. వాటి ఈకల రెక్కలు. ఇప్పుడు గువ్వల రెక్కలు అంటే ఏంటి? వెండితో కప్పబడి ఉండటం అంటే వాళ్ళు పడుకొని ఉంటే దోపుడు సొమ్మంతా తీసుకొని వచ్చి వెండి తళతళలాడే వెండి గనక గువ్వల రెక్కలు గనక ఎట్లా మెరుస్తాయో ఎండకి, అలా మెరుస్తున్నాయి అంటండి వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చిన దోపుడు సొమ్ము. చదువు నాన్న. వాటి ఈకల రెక్కలు పచ్చని బంగారుతో పచ్చని బంగారముతో కప్పబడి ఉన్నట్టుంది. సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమము కురిసినట్లాయను. అంటే నల్లటి కొండ మీద, సల్మోన్ అంటే నల్లటి కొండ, దాని మీద హిమము కుమ్మరించినట్లుగా కురిసినట్టు ఆయను. భాషాను పర్వతము దేవ పర్వతము. భాషాను పర్వతము దేవ పర్వతము. భాషాను పర్వతము శిఖరములు గల పర్వతము. శిఖరములు కలిగినటువంటి పర్వతము. శిఖరములు గల పర్వతములారా దేవుడు నివాసముగా కోరుకున్న కొండని మీరేల వారచూపులు చూచుచున్నారు. కొండలను మీరేల వారచూపులు చూచున్నారు. యెహోవా నిత్యము అందులోనే నివసించును. చాలు, మీరు తర్వాత చదువుకోండి. 35 వచనాల వరకు చాలా గంభీరమైనటువంటి సత్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సందర్భంలో నేను అన్ని చెప్పలేను, కానీ అందుకనే మొదటి వచనం నుంచి 14-15 వరకు ఊరికే సూసాయిగా మీకు ఐడియా ఉండటం కోసం నేను చెప్పాను. ఇప్పుడు మీకు అర్థం కావాలంటే నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు 2 సందర్భాల్లో ఇలాంటి వాటిని మనం చూడొచ్చు. స్త్రీలందరూ సమకూర్చబడి సైన్య సమూహాలు వలె చేర్చబడిన సందర్భాలు ఊరికే 2 సందర్భాలు మీకు చూపిస్తాను. చూడండి, నిర్గమకాండంలో 15వ అధ్యాయం 20వ వచనం నుండి మనం చదువుకుందాం. మరియు అహరోను సహోదరియు ప్రవక్తయునగు మిరియాము తంబురును చేత పట్టుకొనెను. స్త్రీలందరూ, ఇప్పుడు చూడండి, స్త్రీలు అందరూ ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 12 గోత్రాల్లో ఉన్న సర్వ సమాజం మొత్తం, అందులో ఉన్న స్త్రీలు అందరూ కలిసి ఏకముగా కూడి మిరియాముతో పాటు పాటలు పాడి దేవుని ఘనపరుస్తున్నారు. ఎందుకు చెప్పండి? ఈ సందర్భం దేన్ని బట్టి ఆమె స్తుతిస్తా ఉంది? మిరియాము దేన్ని బట్టి అంటే, ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఎర్ర సముద్రంలో నుంచి విడిపించి తప్పించి ఐగుప్తు ఇశ్రాయేలు సైన్యం వెంటబడుతుంటే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి వారందరినీ శత్రు చేతుల నుంచి నడిపించిన తర్వాత శత్రువులందరినీ సముద్రంలో ముంచి వేసినప్పుడు ఈ స్త్రీలందరూ జయోత్సాహంతో సమకూర్చబడి సైన్య సమూహాలు వలె గుంపులుగా మరి స్త్రీలందరూ కూడా వచ్చి కూడుకొని దేవుడు ఇచ్చినటువంటి విజయాన్ని బట్టి వారందరూ ఆ విషయాలను పాటల రూపంలో పాడి జయోత్సాహం చేస్తూ ఆనందిస్తూ ఉన్నటువంటి సందర్భంలో మాట్లాడిన విషయాలు. అంటే ఇప్పుడు స్త్రీలందరూ ఇక్కడ నేనేమంటానంటే, వీళ్ళు ఏమన్నా దైవజనులు, ఇక్కడ దైవజనుల పాత్ర ఏమైనా పోషించారా స్త్రీలు? సేవకుడు పాత్ర ఏమైనా పోషించారా స్త్రీలు? ఇందులో అధ్యక్షురాలు, సేవకురాలు, సంఘ పెద్ద, కాపరి అని ఏమన్నా బోధించారా? సంఘంలో స్త్రీలు ప్రవచించవచ్చు, కృపావరాలు కలిగి ఉండొచ్చు, తప్పే ఉందానికి.
జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎక్కడ మోసం జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు స్త్రీలందరూ కూడా సమకూర్చబడి జయోత్సవమును ఊరూరా ప్రజలందరికీ చెప్పుకుంటూ ఊరేగుతూ దేవుని స్తుతిస్తూ పాటలు పాడుతూ వెళుతున్న సందర్భంలో స్త్రీలందరూ కూడా సమకూర్చబడిన విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. రెండవది, దావీదు జీవితంలోనే ఒక చక్కటి విషయాలు జరిగినాయి. చూడండి, మీరు కావాలంటే ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. మొదటి సమూయేలు పుస్తకంలో చూడండి, 18వ అధ్యాయంలో, మొదటి సమూయేలు పుస్తకం 18వ అధ్యాయంలో గనక మనం చూసినట్టయితే చదువునా 18వ అధ్యాయం 6-7 వచనాలు చదవండి. దావీదు ఫిలిస్తీయులను హతము చేసినప్పుడు తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలు ఊళ్ళన్నిటిలో నుండి ఇశ్రాయేలీల ఊరిలో ఉన్నటువంటి అన్నిటిలో నుంచి, అన్ని ప్రాంతాల్లో నుంచి తంబురులతోను సంభ్రములతోను వాయిద్యములతోను పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చారు. ఎవరెవరు? సంఘాల్లో, సమాజాల్లో, గ్రామాల్లో ఉన్న వాళ్ళు, ఆడవాళ్ళు మొత్తం వచ్చేసారు. గుంపులుగా వచ్చేసి సంబరులతో, నాట్యముతో, ఆరాధన చేస్తూ, దేవుని స్తుతిస్తూ రాజులను ఎదుర్కోవడానికి వచ్చారు. అక్కడ ఎవరెవరు ఉన్నారు? సౌలు ఉన్నాడు. ఏమంటున్నాడు? దావీదు ఉన్నాడు. ఏమన్నారు వాళ్ళు? చదువునానా. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు వేల కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిది. ఈ మాటలు సౌలుకి ఇంపుగా ఉండనందున అతడు బహుకోపము తెచ్చుకొని, మనకు అవసరం లేదు అంటే దావీదుని, రాజుని, సౌలుని ఎదుర్కొని ఆడవాళ్ళందరూ కూడా గుమ్ముగూడి దేవుని స్తుతించారు. వాళ్ళు జయోత్సవంతో ఊరేగారు. వాళ్ళు ఎన్ని సందర్భాలు కావాలి మీకు? ఎన్నో సందర్భాలు ఉన్నాయండి బైబిల్లో. చూసేవాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు 68వ కీర్తనలో ఏ ఉద్దేశంతో రాశాడు? అక్కడ ఆ స్త్రీలందరూ కూడా దేవుడు శత్రువుల మీద జయమిచ్చాడు కాబట్టి మనం దోపుడు సొమ్మును పంచుకుందాం రండి అని వాళ్ళు ప్రకటన చేస్తూ ఊరు అందరూ కలిసి, సైన్య సమూహాలు వాళ్ళే కలిసి దేవుని స్తుతించారు. ఇందులో సంఘాన్ని గురించి కానీ, సంఘంలో కాపరి స్త్రీ ఉండొచ్చు అని కానీ అసలు సందర్భం ఏమన్నా ఉందండి ఈ మాట చెప్పడానికి? ఇవాళ దుర్బోధకులు ఎలాగ మార్చి సంఘాలను నాశనం చేస్తున్నారో చూసేవాళ్ళు లేరు. దయచేసి చెవిగలవారు విందురుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చూడండి, రెండవ ప్రశ్న నన్ను అడిగారు. రెండవ ప్రశ్న ఏమడిగారంటే, మీకు అందరికీ తెలిసిందే, నేను ఆల్రెడీ లాస్ట్ సెక్షన్లో మీరు వింటే మీకు తెలిసిపోద్ది, మీరు చదువుకోండి. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయంలో అకుల్లా పిస్కిల్లాల గురించి మాట్లాడుతూ, వాళ్ళు భార్యాభర్తలు కదండి, వాళ్ళిద్దరూ కలిసి సువార్త ప్రకటించారు కదా. మరి వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు చక్కగా సువార్త ప్రకటించారు కాబట్టి ఇంకా ఇక్కడ మీరు చదివితే మీరు అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 3వ వచనం కూడా చదవచ్చు. ఇప్పుడు ఈ వాక్యాలను చూపిస్తారండి చాలా మంది. అతడు తనతో కూడా బయలుదేరి రావాలనని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులకు అందరికీ తెలియను గనుక వారిని బట్టి అతన్ని తీసుకుని సున్నతి చేయించు. నాన్న ఎక్కడ చదువుతున్నావు? 16:3. ఏం చదువుతున్నావు? 16. చూడండి, అక్కడ అకుల్లాయు ప్రిస్కిల్లాయు పౌలు అంటాడు అక్కడ ఆ సందర్భం. 16 ఎన్నో వచనం చదువుతున్నావు నాన్న? 3. నా తోటి జత పనివారు అని అంటాడు. చూడండి ఎక్కడది? క్షమించండి అమ్మా, 16:3 కాదు, 18:3 పోనీ.
కాదు నాన్న, అక్కడే 16-15లోనా? నా జత పని వారైన అకుల్లాయు పిస్కెల్లాయు అని ఉంటుంది నాన్న. నాకు ఎక్కడో మిస్ అయినట్టున్నానా? సరే, ఓకే, నేనేదో మిస్ అయినట్టున్నాను. లేకపోతే 18వ వచనంలోనేనా? అలాగే 13వ వచనం చూడండి. లేకపోతే విశ్రాంతి దినమున ప్రార్థన జరుగుతుండగా. కాదు నాన్న, 18:1 చూడనే. అటు తర్వాత సౌలు ఏదెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదిని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుక్కుని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్లిపోవాలని. ఓకే, మంచిదే గాని ఒక దగ్గర ఉంటది నాన్న, వారు నా జత పనివారు అని ఉంటది. ఇప్పుడు ఇక్కడ చాలా మంది ఏమంటున్నారంటే, అకుల ప్రిస్కిల్ల ఇద్దరు కలిసి వాక్యం చెప్పారు కాబట్టి స్త్రీ వాక్యం చెప్పొచ్చు కదా అని చెప్పబడింది. కానీ తప్పు. ఇక్కడ భార్య భర్తలు ఉన్నప్పుడు చెప్పొచ్చు. భర్త తనని తోడుగా తీసుకొని వెళ్ళి ఇతరులకు సువార్త చెప్పొచ్చు, కానీ సంఘములో సువార్త చెప్పకూడదు. ప్రిస్కిల్లా అకులియా విని అతన్ని చేర్చుకుని. అది అపోస్తల కార్యాలు 18వ అధ్యాయంలో చదువున్నాను. ఎక్కడ సార్? రైట్, క్షమించండి నాన్న, రోమాపత్రిక. సారీ నాన్న, రోమాపత్రిక 16:3 చూడండి నాన్న. ఎస్, ఎగ్జాక్ట్లీ, రోమా 16:3. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును. చూడండి, నా జత పనివారు అన్నాడు. ఎప్పుడు? వీళ్ళు జతగా ఉండి ఎక్కడ సేవ చేశారు అంటే 18వ అధ్యాయం 26 నుంచి మనం చదివితే అక్కడ పనిచేశారు, కానీ సంఘములో పనిచేయలేదు. గుర్తుపెట్టుకోండి. అకుల్లా పిస్కిల్లాలు భార్య భర్తలు ఇద్దరు కలిసి బోధించారు. సువార్త పనిలో తోడుగా భార్య కూడా, తను కూడా భర్త ఉండగా ఇతరులకు సువార్త ప్రకటించవచ్చు. ఒంటరిగా సంఘ కాపరిగా ఉండి సేవ చేయడానికి వీల్లేదు. దానికి కారణం ఏంటో మొదటి తిమోతి పత్రికలో పౌలు చెప్పాడు. ఆదాము మోసపోలేదు, స్త్రీ మోసపోయింది. పురుషుడికి విధేయత చూపించి లోబడవలసిందే గాని పురుషుడి మీద అధికారం చేయుటకు సెలవివ్వను ఖచ్చితంగా చెప్పాడు. దానికి కారణాలన్నీ మన లాస్ట్ సెక్షన్లో మనం తెలుసుకున్నాం. ఇక్కడ కూడా మనం చూసినప్పుడు వాళ్ళు సువార్త ప్రకటించవచ్చు. అకుల్లా పిస్కిల్లాలు ఇద్దరు కలిసి, భార్య భర్తలు ఇద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్ళి చక్కగా సువార్త ప్రకటించవచ్చు. నేను ఆల్రెడీ గత కాలంలో ఎక్కడెక్కడ స్త్రీ సువార్త ప్రకటించవచ్చో చెప్పాను. ఒకటి, పరిశుద్ధ స్త్రీ అయి ఉండి తన భర్తను కుటుంబం చక్కగా ఏలుకొని పరిశుద్ధురాలిగా ఎదిగి ఆ తల్లి యవ్వన స్త్రీలకు వాక్యం చెబుతూ వాళ్ళని బలపరచవచ్చు. ఒకటి. రెండవది, పిల్లల్ని, ఇంట్లో ఉన్న బిడ్డలకి సువార్త చెప్పి బలపరచవచ్చు. గమనించారా? అట్లా మూడవది, మనం తీతు పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం నుండి 5వ వచనం వరకు మనం అక్కడ చూసుకోవచ్చు. అలాగే భార్య భర్తలు ఇద్దరు కలిసి సువార్త ప్రకటించవచ్చు, అక్కడ చూసుకోవచ్చు. అలాగే పిల్లలకి 2వ తిమోతి పత్రిక 3:14-15 వచనాలు, మొదటి అధ్యాయం 3 నుంచి 5 వచనాల వరకు మనం చూడవచ్చు. ఈ 3 సందర్భాల్లో స్త్రీ సువార్త ప్రకటించవచ్చు. మూడో ప్రశ్నకి ఆన్సర్ చెప్తున్నాను చూడండి. మూడో ప్రశ్న ఏమడిగారంటే, అక్కడే రోమాపత్రిక 16వ అధ్యాయంలోనే మొదటి వచనంలో ఫిబే గురించి రాయబడింది. ఫిబే గురించి చదవండానా? రోమాపత్రిక 16వ అధ్యాయం మొదటి వచనం చదువునానా? కింకిరియాలో ఉన్న సంఘ పరిచారకురాలకు
ఫీబే అను మన సహోదరుని ఆ, పరిశుద్ధులకు తగినట్టుగా పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకుని ప్రభునందు ఆమెను చేర్చుకొని ఆమెకు మీ వలన కావాల్సినది ఏదైనా ఉన్న ఎడల ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని సహాయము చేయవలెనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమెను గూర్చి మీకు సిఫార్సు చేయుచున్నాను. ఆమె రైట్. అనేకులకును ఆ, నాకును నాకును సహాయకురాలై ఉండెను. సహాయకురాలై ఉంది. చూడండి, మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సంఘ కాపరిని బైబిల్లో ఎక్కడ పిలిచినా సంఘ పెద్దగాను, అధ్యక్షుడుగాను, పై విచారణకర్తగాను, లేకపోతే బోధకులుగాను ఆయా సందర్భాల్లో ఈ మాటలు ఉపయోగించి పిలవడం జరిగింది. ఈమె గురించి రాయబడిన మాట ఏంటంటే, సంఘములో స్త్రీ పరిచర్య ధర్మములు చేయొచ్చు. ఏమేం పరిచర్యలు ఉన్నాయి? చిల్డ్రన్స్ పరిచర్య చేయొచ్చు, స్త్రీల కోటాల్లో మాట్లాడుకోవచ్చు, ఈ ప్రార్థన జీవితం కలిగి ఉండి సంఘంలో ఎదగొచ్చు. ఇదంతా ఏంటి? పరిచర్యలు, ధర్మాలు. ఎక్కడెక్కడ ఎలాంటి పరిచర్య ధర్మాలలో పరిచర్యలో పాలిభాగస్తులై స్త్రీలు సంఘములో దైవజనులకు సహకారులుగా ఉండొచ్చో వివరంగా అపోస్తలుడైన పౌలు చక్కగా రాస్తున్నాడు. ఫిబే తల్లి గురించి చక్కగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఆమె చక్కటి పరిచారకురాలు, ఆమెను జాగ్రత్తగా చేర్చుకోండి, ఆమె పరిశుద్ధులకు చక్కటి పరిచర్యలు చేసింది. సంఘములో స్త్రీలు పరిచర్యలు చెయ్యొచ్చు, అనేక రకాల పరిచర్యలు చేస్తారు పిల్లలు. కానీ సంఘ కాపరిగా ఉండడానికి పర్మిషన్ లేదే, పురుషుడి మీద అధికారం చేయడానికి పర్మిషన్ లేదే. మరి ఏ వాక్యాలను ఆధారం చేసుకొని వీళ్ళు చెప్తున్నారు? నన్ను అడిగిన ప్రశ్నలండి. ఇది 3వ ప్రశ్న. ఫిబే సంఘ పరిచర్య చేసింది కాబట్టి అందరూ కూడా సంఘంలో వాక్యం చెప్పొచ్చు కదా అని అడిగారు. మరి ఎలా వాక్యం చెప్పొచ్చో నాకు తెలీదు, ఇందులో మీరు చూసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. మీరు చూస్తే గనక 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల వరకు సంఘ పెద్ద అనేటువంటి వ్యక్తి సంఘ పరిచర్యలు చేయడానికి ఏమేమి అర్హతలు కావాలో అన్నీ రాసి ఉన్నాయి. ఇప్పుడు చూడండి, 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదవన్నానా? 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అలాగుననే పరిచారకులు. ఇప్పుడు చూడండి, పరిచారకులు పరిచారకురాలు అనంటే ఏంటి? సంఘములో పరిచర్యలు చేసే వాళ్ళు ఎవరైనా సరే చాలా రకరకాలుగా ఉంటారు. పరిచారకులు మాన్యులై ఉండి. ఇప్పుడు పరిచర్య చేసే వాళ్ళంతా ఎలా ఉండాలి? చక్కటి మాన్యులై ఉండి, ద్విమనస్కులను, మిగులు మద్యపానాసక్తులను, దుర్లాభం. ఇప్పుడు చూడండి, ఇక్కడ పురుషులు కూడా పరిచారకులు అని మాట్లాడాడు, అక్కడ స్త్రీని కూడా పరిచారకులు అని మాట్లాడాడు, ఫిబేను కూడా. పరిచారకులు వీళ్ళంతా కూడా సంఘంలో పురుషులైనా స్త్రీలైనా పరిచర్యలు చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు, చాలా రకరకాలుగా ఉంటారు. ద్విమనస్కులను. చాలే నాన్న, మనకి సందర్భం తెలుసుకుంటే చాలు. అక్కడే 11వ వచనం కూడా చదువునానా? అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై. చూడండి, మాన్యులై, కొండెములు చెప్పని వారును, మితానుభవం గలవారును, అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను. చూడండి, పరిచర్యలు చేసేవాళ్ళు స్త్రీలు అందరూ కూడా మాన్యత కలిగి, కొండెములు చెప్పకుండా మితానుభవం కలిగిన వారై అన్ని విషయాలలో నమ్మకస్తులై ఉండాలి. ఏమంటే ఎంత వివరంగా చెప్తున్నారు లేఖనాల్లో. వీటిల్లో ఎక్కడైనా స్త్రీ సంఘ కాపరిగా ఉండమని కానీ, సేవ చేయమని కానీ, దైవజనురాలుగా ఉండాలని కానీ ఒక్క రెఫరెన్స్ అన్న ఉందంటే? ఇప్పుడు 3 ప్రశ్నలు చెప్పాను. 1, దానిని ప్రకటించు స్త్రీలు సైన్య సమూహంలో వాళ్ళే ఉండాలని కీర్తనలు 68:11 చెప్పిన మాట గురించి వివరణ ఇచ్చారు. 2ది, అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం 26వ వచనంలో, 16వ అధ్యాయం 3వ వచనంలో మరి అకుల్లా పిస్కిల్లాల గురించి చెప్పడం జరిగింది. అలాగే రోమపత్రిక 16వ అధ్యాయం 1వ వచనం గురించి కనుక చూస్తే ఫిబే పరిచారకురాలు అని ఆమె గురించి అపోస్తలుడైన పౌలు చెప్పడాన్ని మనం చూడొచ్చు. ఇక 4వ ప్రశ్న, ఇది అతి ప్రాముఖ్యమైన ప్రశ్న అండి.
మరి దీన్ని అర్థం చేసుకోవటం ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. చదవండి 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం జాగ్రత్తగా చదవండి. ఇక్కడ చాలా మంది చాలా రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఇది అలాంటి అభిప్రాయాలన్నిటి నుండి మీరు చాలా జ్ఞానంగా ఈ విషయాలు నేర్చుకోవాలి. చదువునానా 2వ యోహాను పత్రిక 1వ వచనం చదువునానా. పెద్దనైన నేను, ఇప్పుడు చూడండి, యోహాను ఏమని పరిచయం చేసుకుంటున్నాడంటే, పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికిని, ఏర్పరచబడిన అమ్మగారికిని, ఆమె పిల్లలకును శుభమని చెప్పి రాయినది. ఇక్కడ అబద్ధ బోధకులకి పండగలేనండి. ఎంత పెద్ద పండగలంటే, ఇప్పుడు అబద్ధ బోధకులు ఏమని చెప్తారు తెలిసిన, ఎంత తీయటి మాటలు చెప్తారంటే చూడండి. శత్రువుని పట్టుకోగలిగితే మీకు ధైర్యము ఉంటే ఖచ్చితంగా మీరు దేవుని లేఖనాలని చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలగాలి. అక్కడ దేవుని ఉద్దేశాలు మనకు అర్థం కాకపోతే మీరు ప్రపంచంలోకెల్లా ఒక మంచి రైటర్లు ఉన్నారండి. ప్రపంచంలోకెల్లా చాలా పెద్ద పెద్ద గ్రీకు పాండిత్యం కలిగినటువంటి మహాపరిశుద్ధులు, చాలా గొప్ప వివరణ దీన్ని తీసుకొచ్చిన గ్రీకు నుంచి తర్జుమా చేసినటువంటి పరిశుద్ధులు చాలా గొప్ప వాళ్ళు ఉన్నారండి. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. నేను వాటి బుక్స్ వివరణ కూడా నేను ఇస్తాను. మీరు కావాలంటే నన్ను పర్సనల్గా అడిగితే వాళ్ళు రాసిన బుక్స్ వివరాలు కూడా మీరు చూడొచ్చు. అక్కడ ఏ ఉద్దేశంతో అక్కడ గ్రీకులో రాయబడిందో ఈ న్యూ టెస్టమెంట్ పుస్తకం, ఈ బుక్ పరిశుద్ధ గ్రంథం, ఆ ఉద్దేశాలన్నీ కూడా వాళ్ళు చాలా సవివరంగా రాసి ప్రపంచానికి చూపించారు. ఇప్పుడు దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం ఇవన్నీ కూడా లేఖనాల ప్రకారం చక్కగా మనం చూసుకోగలగాలి. ఇప్పుడు నేను ఒక విషయాన్ని నేను చెప్తాను చూడండి. ఇక్కడ తర్జుమా చేసిన గ్రీకు భాషకి అర్థం ఏంటంటే కురేనియా అనే మాట నుండి తర్జుమా చేయబడింది. కురేని అంటే గౌరవింపదగిన, లేకపోతే ప్రభువు, లేకపోతే ఉత్తమమైనది, విలువైనది అనే మాటలకు అర్థం వస్తుంది. ఇప్పుడు ఉత్తమమైనది, ప్రభువు, గౌరవప్రదమైన అంటే అక్కడ స్త్రీ అని మన తెలుగులో తర్జుమా చేశారు. ఈ స్త్రీ అని తెలుగులో తర్జుమా చేయడానికి గల కారణం ఏంటంటే అక్కడ సంఘాన్ని స్త్రీగా పోల్చడం జరిగింది. ఈ విషయం చాలా మందికి అర్థం కాదండి. చాలా జాగ్రత్తగా ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ దుర్బోధకులకి ఎంత గొప్ప ఆయుధం అంటే వీళ్ళు ఏమంటారంటే, ఒక పుస్తకమే, ఒక పత్రికే పౌలు ఒక స్త్రీ గురించి, అమ్మగారు గురించి, అమ్మగారు యొక్క సంఘ పిల్లల గురించి ఒక పత్రిక మొత్తం రాసేసాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఎంతకంటే గొప్ప ఆధారం ఏం అక్కర్లేదు అనేవాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు. అక్కడ స్త్రీ అంటే మన తెలుగులో స్త్రీ అనే పదాన్ని, కురేనియా అనేటువంటి పదాన్ని అమ్మగారు అనే పదంతో వాడి ఆ మాట రాశారు. ఆ మాటకు అర్థం ఏంటంటే కురేనియా అంటే స్త్రీ అని అర్థం. అమ్మగారు అనే ప్లేస్లో స్త్రీ అనే సంఘాన్ని గురించి మాట్లాడినట్లుగా, యోహాను రాసినట్లుగా అనేక మంది పరిశుద్ధులు, సేవకులు ఎన్నో సంవత్సరాలుగా దీని తర్కవాదాలు జరిగిన తర్వాత అక్కడ హీబ్రూలో, ఇంగ్లీష్లో, కొన్ని లాంగ్వేజ్లో దాన్ని ఎలా తర్జుమా చేశారో దాని వివరాలన్నీ రాసి ఎన్నో బుక్స్ రాసి ప్రపంచానికి తెలియచేశారు. 1 యోహాను పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, ఈ 3 పత్రికల మీద రీసెర్చ్ చేసినటువంటి గొప్ప గొప్ప పరిశుద్ధులు ఉన్నారు. వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఇవి. అక్కడ కురేనియా అనే మాటకు అర్థం ఏంటంటే స్త్రీ అని అర్థం. ఆ మాటను తెలుగులో తర్జుమా చేసినప్పుడు అమ్మగారు అని రాయటం జరిగింది. అమ్మగారికి ఎవరున్నారంటే, స్త్రీకి ఎవరున్నారంటే సంఘము. స్త్రీ అనే మాటని యెరూషలేమును కూడా, ఇశ్రాయేలు పట్టణాన్ని కూడా స్త్రీతో పోల్చాడు దేవుడు. మీకు కావాలంటే పేతురు కూడా చక్కగా
ఒక విషయాన్ని మాట్లాడతారు, మీరు చూడాలనుకుంటే చదవండి నాన్న. రోమాపత్రిక 5వ అధ్యాయం, క్షమించండి, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనాన్ని కనుక మీరు చదివితే అక్కడ పేతురు సంఘాన్ని ఆమె అని మాట్లాడినట్లుగా మనం చూడొచ్చు. చదవండి నాన్న. బబులోనులో మీ వలె నేర్పరచబడిన ఆమెయు, మీ వలె ఏర్పరచబడిన ఆమెయు అంటే సంఘాన్ని గురించి పేతురు మాట్లాడాడు. ఇప్పుడు నేనేమంటానంటే అక్కడ ఒకవేళ సంఘ పెద్దగా యోహాను రాస్తున్నాడు, సంఘ పెద్దగా పేతురు రాస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ దైవజనుల విషయంలో ఏ ఏ పదాలను ఉపయోగించి రాశారు? పెద్దలుగా, అధ్యక్షులుగా, పై విచారణకర్తలుగా, బోధకులుగా, కాపరులుగా రాయబడ్డాయి సేవకుల గురించి. సంఘ పెద్దలుగా రాయబడ్డాయి సేవకుల గురించి. అంటే బబులోన్లో ఉన్న ఆమెయు అంటే అర్థం ఏంటి? అక్కడ ఉన్నటువంటి సంఘాన్ని ఆమె అని రాశాడు. ఎవరు? పేతురు రాశాడు. సేమ్ అదే విషయాన్ని యోహాను కూడా కురేనియా అనే పదాన్ని, స్త్రీ అనే పదాన్ని, అర్థం వచ్చే పదాన్ని మన తెలుగులో తర్జుమా చేసినప్పుడు అమ్మగారు అని రాయబడింది. అంటే ఇక్కడ ఏమని పిలుస్తున్నాడంటే ఒక సంఘాన్ని అమ్మ అని లేకపోతే స్త్రీ అని పిలవడం జరిగింది. మీరు కావాలంటే ఇంగ్లీష్లో కూడా చూసుకోండి. మీకు ఇంకొంచెం వివరణ కావాలంటే మీకు ఇస్తాను, చూడండి. ఇక్కడే 13వ వచనం చివరి వచనం చదువునానా. అక్కడే ఎక్కడ 2వ యోహాను పత్రికలో చివరి వచనం చదవండి నాన్న. ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు. ఇప్పుడు చూడండి, ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు అంటే ఎవరు? నీ సహోదరి అంటే ఎవరు? అక్కడ ఇంకొక స్త్రీ అంటే ఇంకొక సంఘం, ఇంకొక సంఘం ఉంది అక్కడ. ఆ సంఘంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా యోహాను చెప్తున్నాడు, ఆ సంఘంలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా అమ్మగారైనటువంటి ఆమెకున్నటువంటి పిల్లలందరూ కూడా వందనములు చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? నీ సహోదరి. సహోదరి అంటే ఎవరు? సంఘము, స్త్రీ అని చెప్తున్నాడు యోహాను. మరి ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలీదు. ఈ విషయం 4వ ప్రశ్నకి ఆన్సరు. ఈ విషయం మీకు అర్థం కాకపోతే నన్ను వ్యక్తిగతంగా కలవండి. దీని గురించినటువంటి వివరణ, దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మీతో నేను డిస్కస్ చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే పేతురు కూడా 5వ అధ్యాయంలో, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయంలో 1వ వచనంలో పేతురు కూడా అదే చెప్తాడు. పెద్దనైన నేను తోటి పెద్దనైన మీకు రాయినది అని అంటాడు. చదువునానా 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబోవు మహిమలో పాలువాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. ఇప్పుడు చూడండి, ఆయన పెద్దగా ఉన్నాడు, మీలోని పెద్దలను హెచ్చరిస్తున్నాడు అన్నాడు కదా. ఇక్కడ సంఘములో ఇక్కడ అమ్మగారిని పెద్ద అనొచ్చుగా, అనలా. పెద్ద అని కానీ లేకపోతే ఆ విచారణకర్త అని కానీ బోధకురాలని కానీ సంఘ పెద్ద అని కానీ ఎక్కడా కూడా యోహాను పిలవటల్లా. ఇప్పుడు పేతురు ఏమన్నాడు? సంఘ పెద్దనైన నేను తోటి సంఘ పెద్దలైన మీకు రాయిచున్నాను అన్నాడు కదా. తోటి వాళ్ళని సంఘ పెద్ద అని పిలుస్తున్నాడు కదా. ఈమె వెనుక పాస్టరమ్మ అయితే ఈమెను కూడా సంఘ పెద్ద అని పిలవచ్చుగా, పిలవటల్లా. అక్కడ ఈ సందర్భాలు అర్థం ఏంటంటే అక్కడ సంఘాన్ని గురించి యోహాను చెప్తున్నాడు. సంఘాన్ని స్త్రీతో పోలుస్తూ మాట్లాడినటువంటి అమ్మగారు అని మాట్లాడిన సందర్భం ఎవరికి అర్థమైద్దండి? ఇంత లోతుగా వెతికి ధ్యానం చేసి చూసి ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేసుకొని సంఘానికి బోధించే కాపరులు ఎవరున్నారు చెప్పండి. ఈరోజు రాత్రి ఒక దైవజనుడిగా మిమ్మల్ని అందరినీ కాళ్ళు పట్టుకొని బ్రతిలాడుతున్నారు. మీరు మోసపోవద్దు. అంత్య దినాల్లో మోసపోతున్నారు, జాగ్రత్తగా ఉండండి. మీరు తెలుసుకోండి, సత్యవాక్యాన్ని తెలుసుకోండి. మీకు సందేహాలుంటే వివరంగా అడగండి. నేను చెప్పే ప్రతిదానికి వాక్యం ఆధారాలు మీకు చక్కగా చూపించి అది ఏ సందర్భంలో ఏ విషయాన్ని బట్టి మాట్లాడుతూ వచ్చారో ప్రతి దానికి వివరణ ఇస్తున్నాను.
మరి మీరు నన్ను ఎందుకు దుర్బోధకులు అంటున్నారు? సత్యవాక్యాన్ని ఉన్నదన్నందుకు చెప్పాను, ఉన్నదన్నట్టు చెప్పినందుక మీకు విరోధనయ్యేది? మోసపోమాకండి, అంత్య దినాల్లో ప్రభు రాకడ సమయంలో మీరు మోసపోతున్నారు, జాగ్రత్త అని చెప్పాడు. దయచేసి ఈరోజు రాత్రి 4 ప్రశ్నలు అడిగారు, 4 ప్రశ్నలకి సమాధానం చెప్పాను. ఇంకా ఏమన్నా అడిగితే నెక్స్ట్ క్లాసులో కూడా ప్రశ్నలకు జవాబులు చెప్పబడతాయి. దయచేసి సిద్ధంగా ఉండండి. అలాంటి కృప యేసయ్య మనందరికి అనుగ్రహించి, గ్రహించుకోవడానికి కృపనిచ్చి నడిపించి మనకు సహాయం చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, ఈ దినాన్న బైబిల్ స్టడీలో 1 తిమోతి పత్రికలో నుంచి స్త్రీ సంఘములో మరి బోధించవచ్చా అనేటువంటి విషయాలు, ప్రశ్నలకి ఆన్సర్లు ఇస్తూ వచ్చాను నాయన. మీ పిల్లలు గ్రహించుకోవడానికి కావలసిన కృప దయచేయండి. నీ సత్యమును గ్రహించుకొని వారి ఆత్మలను రక్షించుకొనుటకు సత్యవాక్యాన్ని నమ్మి పరిశుద్ధుల్ని వెంబడించి నీ రాకడ కొరకు సిద్ధపడినట్లుగా కృప దయచేయండి. మోసపూరితమైన దుర్బోధకుల చేతిలో నుంచి సంఘ బిడ్డలను తప్పించండి, రక్షించండి, కాపాడండి. ఈ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానము మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు, వందనాలు. ప్రభు కృప మీ అందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.